అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. నువ్వు ఏది ఇస్తావో అదే నీకు తిరిగొస్తుంది. కాకపోతే కాస్త టైం పడుతుంది. ఇది స్వీట్ వార్నింగ్ కాదు, జగన్ ఇచ్చిన మాస్ వార్నింగ్. ఒకవైపు విజన్ అంటూ, పవర్ పాయింట్ ప్రజెంటేషన్లంటూ బిల్డప్లు ఇస్తూ మరోవైపు రాష్ట్రాన్ని రావణ కష్టం చేసేస్తున్నారు. నెల రోజుల ఈ కొత్త ప్రభుత్వాన్ని చూసి బీహారు కూడా సిగ్గుతో తలదించుకుంటోంది. ఏపీ అంటే అర్థమే మార్చేశారు చంద్రబాబు. ఏ అంటే అటాక్స్ అని, పి అంటే పొక్లైనర్లని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఉదయం లేస్తే ఎవరి మీద దాడి చేయాలి, ఎన్ని తలలు పగలగొట్టాలి, ఎన్ని హత్యలు చేయాలి, ఏ పేదవాడి ఇంటిపై పడి వారిని తరిమి కొట్టాలి, ఏ వైఎస్ఆర్సీపీ నాయకుడిపై అక్రమ కేసులు పెట్టాలి, ఎంతమందిని జైల్లోకి తోసేయాలి, ఎన్ని విగ్రహాలు ధ్వంసం చేయాలి, ఎన్ని పార్టీ ఆఫీసులు నేలమట్టం చేయాలి, ఇవేవీ కనబడకుండా ప్రజలకు తెలియకుండా ఏ ఛానళ్లు ఆపేయాలి. ఇదే నెల రోజుల నుంచి సాగుతున్న బాబు గారి పాలన తీరు. ఎన్నికల టైంలో ఈవీఎం ధ్వంసం చేశారంటూ పిన్నిలపై కేసు పెట్టి, ఆ తర్వాత కొన్నాళ్లకు పోలీసులపై దౌర్జన్యం చేశారని మరో కేసు పెట్టి, ఉన్న సెక్షన్లన్నింటినీ ఆయనపై మోపి జైల్లో తోసేశారు. ఈ అరాచకం ఆగేలా కనిపించడం లేదు. అందుకే జగన్ నేరుగా రంగంలోకి దిగారు. జైల్లో ఉన్న పిన్నిలిని పరామర్శించారు. ఈ అరాచక సైకో ప్రభుత్వానికి మాస్ వార్నింగ్ ఇచ్చారు. టీడీపీకి ఓటు వేయలేదన్న కారణంతో అక్రమ కేసులు పెడితే, వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి అక్రమ కేసులు పెడితే చూస్తూ ఊరుకునేది లేదని జగన్ హెచ్చరించారు. మంచి పాలన చేయమని మీకు అధికారం ఇస్తే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తారా? మీరు ఏదైతే చేస్తున్నారో అతి త్వరలోనే అదే మీకు తిరిగి వస్తుందంటూ వారి భవిష్యత్తును వాళ్ల ముందే ఉంచారు. అసలు ఏంటి రెడ్ బుక్ రాజ్యాంగం? ఈ నెల రోజుల నరకం ఆ రెడ్ బుక్ రాజ్యాంగం ఫలితమేనా? ఇది ఇలానే కొనసాగితే ఏపీలో సామాన్యుడు బతికే పరిస్థితి ఉండదా అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసలు రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎన్ని పేజీలు ఉన్నాయి? అందులో ఏముంది అంటే మొత్తం 10 పేజీలు ఉన్నాయంటున్నారు పచ్చ సైకోలు. అంతేకాదు, ఏ పేజీలో ఏముందో క్లియర్గా చెబుతున్నారు. అవేంటో ఒక్కసారి స్క్రీన్ పైన చూద్దాం. రైట్, పాయింట్ నెంబర్ 1, పట్ట పగలు నట్టనడి వీధిలో కత్తులతో పొడిచి చంపేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మొదటి పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 2, వైఎస్ఆర్సీపీకి ఓటేసిన బలహీన వర్గాలపై దాడులకు తెగబడాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో రెండో పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 3, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా కార్యకర్తల తలలు పగలగొట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో మూడో పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 4, వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యేలపై అక్రమ కేసులు పెట్టి జైళ్లలోకి తోసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 4వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 5, మనమే కొట్టాలి, మనమే చంపాలి, బాధితులపైనే అక్రమ కేసులు పెట్టాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 5వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 6, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ కార్యాలయాలను అర్జెంటుగా కూల్చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 6వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 7, రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ విగ్రహాలను పెట్రోల్ పోసి తగలబెట్టేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 7వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 8, జగన్ కట్టిన సచివాలయాలు, ఆసుపత్రులు, ఆర్బీకేలు ధ్వంసం చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 8వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 9, బుల్డోజర్లు, పొక్లైనర్లు తీసుకెళ్లి ప్రత్యర్థుల ఇళ్లను నేలమట్టం చేసేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 9వ పేజీ ఇదే. పాయింట్ నెంబర్ 10, జగన్ భద్రతను అర్జెంటుగా తీసేసి ప్రాణహాని జరిగేలా ప్లాన్ చేయాలి. రెడ్ బుక్ రాజ్యాంగంలో 10వ పేజీ ఇదే. ఇది రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రస్తావించిన అంశం కూడా ఇదే. ఇప్పుడు అమలు చేస్తోంది రెడ్ బుక్ రాజ్యాంగాన్ని. లేనటువంటి రాజారెడ్డి రాజ్యాంగం అంటూ ఏదేదో మాట్లాడి, ఏదేదో బురద పూసి ప్రచారం చేసినటువంటి ఎల్లో సైకోలు ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. ఇది వాస్తవం కదా, వాళ్లే చెప్పుకున్నారు కదా, మాది రెడ్ బుక్ రాజ్యాంగం. పెద్ద పెద్ద హోర్డింగులు, బ్యానర్లు కట్టి మరీ పాలన సాగిస్తున్నారు. ఆ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఏముందంటే ఇదే ఉంది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారో ఒక్కసారి ఆ బైట్ ప్లే చేయండి ప్లీజ్. కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని, ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చేయండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా
మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం. 4వ తేదీ కౌంటింగ్ ముగిసింది, వెంటనే అటాకింగ్ మొదలైంది. నెల రోజుల నరకం చూస్తున్నారు ఈరోజు రాష్ట్ర ప్రజలు. దీనిపైన మనం చర్చిద్దాం ఓ చిన్న బ్రేక్ తర్వాత. రైట్, చర్చలో పాల్గొంటారు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, మాజీ మంత్రివర్యులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, అలాగే కేఎస్ ప్రసాద్ గారు, సీనియర్ అనలిస్ట్. నెల రోజుల అరాచకం 4వ తారీఖు నుంచి, అంటే కౌంటింగ్ జరిగింది పోయిన నెల 4వ తారీఖు కదా, ఈరోజు 4 అంటే నెల రోజుల ఈ అరాచకం చూస్తుంటే ఉదయం లేస్తే ఎవరిపైన దాడి చేయాలి, ఎవరి తలలు పగలగొట్టాలి, ఎన్ని హత్యలు చేయాలి, ఎన్ని ఇళ్లులు కూల్చేయాలి, ఏ వైసీపీ కార్యాలయాన్ని కూలగొట్టాలి, ఎక్కడెక్కడ వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయాలి, ఇవి తప్పిస్తే పేదవాళ్ళు ఎవరున్నారు వైఎస్ఆర్సీపీకి ఓటేసిన వాళ్ళు, వాళ్ళ ఇళ్లలోకి చొరబడి వాళ్ళని కొట్టి ఊరి నుంచి పంపించేసేయాలి. ఉదయం లేస్తే ఇవే కనిపిస్తాయి. నెల రోజులుగా సాగుతున్నాయి ఇవి, నెల రోజులుగా ఇవన్నీ సాగుతున్నాయి. నిన్నటికి నిన్న సత్యసాయి జిల్లాలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తని సతీష్ కొట్టి మరీ చంపేశారు. కొట్టి మరీ చంపేశారు. నిన్న సత్యసాయి జిల్లా గోళ్లపురానికి చెందినటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్త సతీష్ మాట్లాడుకుందామని మంచిగా పిలిచి అందరూ కలిసి కొట్టి చంపేశారు. ఇది నిన్నటికి జరిగింది. ఇలా చావులు, హత్యలు, ఈ దాడులు, తలలు పగలగొట్టడాలు, ఇళ్లలోకి దూరి విధ్వంసాలు చేయటాలు, వైఎస్ఆర్ విగ్రహాలు ధ్వంసం చేయటాలు, యూనివర్సిటీల్లోకి చొరబడి వీసీలపైన దౌర్జన్యం చేయటాలు, 12 మంది వీసీలు మూకుమ్మడిగా రాజీనామా చేశారంటే ఈ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనైనా, ఈవెన్ బీహార్లోనైనా జరిగిందా చూడండి. మూకుమ్మడి రాజీనామాలు ఎప్పుడన్నా జరిగాయా? అంటే ఏ రకంగా ఈ పాలన సాగుతోంది? గవర్నర్ గారు నాకు తెలిసినంత వరకు వారు పిలిచి మాట్లాడతారని నేను అనుకుంటున్న ఈ క్షణానికి కూడా ఇంతమంది రాజీనామా చేశారంటే ఏంటి కారణం? వీసీల మీద కూడా ఒత్తిడి చేసి రాజీనామాలు చేయమంటారా? బెదిరింపుల ఫోన్లు చేసి, అలాగే వీసీ ఛాంబర్లోకి లోపలికి వెళ్ళిపోయి బూతులు తిడుతూ, బండ బూతులు తిడుతూ వెంటనే రాజీనామా చేసి వెళ్ళిపోమని చెప్పటం. ఈ దేశ చరిత్రలో నేను చెబుతున్నా, ఎవరైనా సరే వీసీలు ఈ రకంగా రాజీనామా చేశారని ఒక్క వార్త తీసుకురండి చాలు. ఇంత దుర్మార్గంగా ఈ దౌర్జన్యాలు, దాడులు జరుగుతుంటే ఆఖరికి విద్యాలయాలపైన, విశ్వవిద్యాలయాలపైన, వీసీలపైన కూడా దాడులు చేస్తున్నారు. సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, నెల రోజుల అరాచకం అంటే ప్రతిరోజు అనుకుంటూనే ఉన్నాం, ఈరోజు ఆగిపోతుంది, రేపు ఆగిపోతుంది, ఇది గెలిచినటువంటి ఆనందంలో ఈ రకమైన దాడులు అనుకుంటే ఇది రోజు రోజుకు పెరుగుతూ పోతూనే ఉంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వచ్చి, జైలు దగ్గరకు వచ్చి మాట్లాడిపోవాల్సినటువంటి పరిస్థితి. పిన్నెల్లి గారిని కలిసి వెళ్ళారు. ఏంటి ఆయన అయితే వార్నింగ్ ఇచ్చారు. ఏంటి ఆగుతాయా ఈ దాడులు ఇంతటితో? అంటే నేను అనుకున్న అధికారం కైపు ఎక్కింది, ఆ నిష ఒక వారం రోజులు 10 రోజులు ఉంటుందేమో, తర్వాత ఆ నిష తగ్గిపోతుందేమో అని అనుకున్నాం. కానీ అధికారము వచ్చినటువంటి ఆ కైపు ఆ నిషాన్ని తగ్గించకపోగా అది ఇంకా కొంచెం ఎక్కువగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, దానితో పాటు అమాయకుల ఆస్తులకు సంబంధించి కూడా ఈరోజు వాళ్ళు దాడులు చేసేటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఈరోజు వాస్తవానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఈరోజు నెల్లూరుకు రావడం జరిగింది. సరే, ఆయన వచ్చిన తర్వాత ఆయనకి ప్రజలు ఎంతమంది వచ్చారనేటువంటిది, ఆయన ప్రజాదరణ, చెక్కు చెదరనటువంటి, వన్నె తరగనటువంటి ఆదరణ అనేటువంటిది ఈరోజు అందరూ చూశారు. దాని గురించి ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారికి ధైర్యం చెప్పాడు. నేను ఆయనతో పాటు వెళ్ళాం, ఎందుకంటే ముగ్గురికే ములాఖాత్ ఇస్తారు, ముగ్గురమే వెళ్ళాం, మాట్లాడాడు. అయితే ఎంత దుర్మార్గమైనటువంటి పరిస్థితి అంటే, ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో బయలుదేరిన తర్వాత ఆయన దాదాపుగా నెల్లూరు చేరుతున్నాడు. నెల్లూరుకి ఇంకా ఒక 10 నిమిషాల్లో అనగా నాకు అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ జైలు నుంచి ఫోన్ చేసి, మీ ములాఖాత్ ఈరోజు రద్దు చేశామండి అని అన్నారు. అవునా? అదేంటది, మీరే చెప్పారు, ముగ్గురికి ములాఖాత్ అన్నారు, వారానికి 2 అన్నారు, మాది పెట్టాము అని అన్నారు, మరి ఎక్స్ట్రాగా ఎందుకు రాలేదంటే ఇక్కడికి జనం విపరీతంగా చేరిపోయారు జగన్మోహన్ రెడ్డి గారిని చూడాలని జైలు దగ్గరికి.
కాబట్టి మా పై అధికారులు అంతమంది జనం చేరిపోతున్నారు కాబట్టి ములాఖాతు రద్దు చేయమన్నారండి అని అన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. ఇటువంటి చర్యలు ఎప్పుడు కనీసం వినలేదు మనం. అవును, సరే చెప్పాం, అలాగేనండి మేమైతే ఇక్కడికి ఆయన ఒక పర్పస్ కోసం ఎవరైతే ఈరోజు ఇబ్బంది పడుతున్నాడో, బాధితుడిగా ఉన్నాడో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మాకు సంబంధించి 4 సార్లు శాసనసభ్యుడిగా ఎన్నికైనటువంటి వ్యక్తి, ఆ వ్యక్తికి ఖచ్చితంగా అండదండలు అందించడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వస్తున్నారు కాబట్టి మేము వస్తాము. అక్కడ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసిన తర్వాత మీడియాతో మాట్లాడతామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే మనం మీడియాకు కూడా చెప్పాం. ఒకవేళ కలవడానికి వీల్లేదని ప్రభుత్వం మమ్మల్ని నిరోధిస్తే జరిగినటువంటి విషయాలన్నీ కూడా మీడియాలో మాట్లాడి వెళ్తాము అని చెప్పడం జరిగింది. ఓకే. ఆ తర్వాత హెలిప్యాడ్లో ఉన్నటువంటి జనం అయితే ఏమి, మాతో పాటు వచ్చేటువంటి జనం అయితే వీళ్ళందరినీ అంచనా వేసిన తర్వాత మరలా ఒక 15 నిమిషాల తర్వాత ఫోన్ చేసి లేదండి ములాఖత్ ఇవ్వమన్నారు, మీరు రావచ్చు అని చెప్పడం జరిగింది. అంటే వీళ్ళు ఎటువంటి సందేశాన్ని సమాజానికి ఇవ్వాలనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు వస్తే భయపడిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరులో దిగితే వణుకు పుడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు స్టేషన్కి వచ్చి పరామర్శిస్తే ఓయమ్మ కార్యకర్తలకు అండగా ధైర్యం ఉన్నాడనేటువంటి ఒక సంకేతం పోతుంది. కాబట్టి దాన్ని అడ్డుకోకపోతే ఇక రేపటి నుంచి ఆ ధైర్యం అనేటువంటిది ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళు ముందుకు వెళ్తారేమో అనేటువంటిది. అంటే తెలియనటువంటి ఒక అభద్రతా భావం. తెలుగుదేశం పార్టీకి ఏదో గెలిచామే తప్ప ఈ అధికారాన్ని మనం నిలబెట్టుకోలేమేమో, జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఒక శక్తిగా తయారవుతున్నాడు, ఆయనకి బలం ఉంది, 40% ఓటింగ్ చూసాం, ఇప్పుడు ప్రజాదరణ చూస్తున్నాం. ప్రజల్లో చాలామంది నెల తిరగక ముందే అయ్యో తప్పు చేశామే, పొరపాటు చేశామేమో అనేటువంటి పశ్చాత్తాప పడుతున్నారు. వీళ్ళు చేసేటువంటి దాడులను చూసి ప్రజలు చేదరించుకుంటున్నారు. ఈరోజు అవన్నీ చూసిన తర్వాత అందరికీ కూడా ఆలోచన విధానం ఒక నెల లోపలనే, ఎక్కువ రోజులు కూడా సమయం పట్టేది, నెల లోపలనే మార్పు అనేటువంటిది ప్రజల్లో కనిపిస్తుంది. ఇది ఎవరం ఊహించినటువంటిది. ఎందుకంటే మేము ఎవరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నిలబడ్డాం అంతే తప్ప తెలుగుదేశం పార్టీ మీద ఎప్పుడు కూడా ఏది కూడా మేము ఆరోపణలు చేయడం కానీ వాళ్ళని విమర్శలు చేయడం కానీ జరగలేదు ఈ నెల రోజుల్లో. అయినా వాళ్ళంతటా వాళ్లే సెల్ఫ్ గోల్స్ వేసుకుంటూ ఈరోజు ఎన్నడన్నా ఎక్కడన్నా మనము చూసామా ఈశ్వర్ గారు, ఒక శాసనసభ్యుడు అనేటువంటి వ్యక్తి నేరుగా సీన్లోకి వెళ్ళి బిల్డింగులు కూలగొట్టడం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మండల పరిషత్ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి వ్యక్తులు. అంటే మీరు ఎవరిని టార్గెట్ చేస్తున్నారు, ఎవరి కోసం టార్గెట్ చేస్తున్నారు అంటే మీరు చట్టాన్ని మీ చేతుల్లోకి ఇచ్చేసాడు చంద్రబాబు నాయుడు. ఇంకా లా అండ్ ఆర్డర్ అనేది ఏం లేదా, అధికారులు లేరా, అధికారం లేదా, మీరే వ్యవహరిస్తారా అంటే ఒక చట్ట ప్రకారం నడపాల్సినటువంటి దీని మీద ఇది ఇప్పటికే కోర్టుల దృష్టికి తీసుకువెళ్ళాం, మీరు చెప్పినట్టుగా గవర్నర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాం. దీనికి ఎక్కడో దగ్గర ఒక ఫుల్ స్టాప్ పెట్టకపోతే ఇటువంటి అరాచకాలు అనేటువంటివి కొనసాగితే ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు. ఈశ్వర్ గారు, ప్రభుత్వాలు ఎప్పుడు శాశ్వతం కాదు. అనేక సందర్భాల్లో చెప్పాం. మొన్న మాకు 151 స్థానాలు వచ్చాయి, ఈరోజు చంద్రబాబు నాయుడుకి 164 స్థానాలు వచ్చాయి. చరిత్ర ఉంది. 1991లో 234 స్థానాలకి జయలలిత గారు 225 స్థానాలు గెలిచారు. 96కి వచ్చేటప్పటికి జయలలిత గారికి 4 స్థానాలే వచ్చాయి. ఇది కొత్తగా మనం మాట్లాడుకోవడం కాదు, గతంలో జరిగినటువంటివి. ఇదే విధంగా రాబోయేటువంటి రోజుల్లో మీరు చేస్తున్నటువంటి దుందుడుకు చేష్టలు, పరిపక్వత లేనటువంటి పనులు ప్రజల్లోకి వెళితే రేపటి రోజు ఎవరు ఏ కార్యకర్తను ఆపేటువంటి పరిస్థితి రాదు. అటువంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పనులు కూడా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు, ఇది మంచి సంస్కృతి కాదు, ఇది మంచి సాంప్రదాయం కాదు. ఏ రోజు కూడా లేనటువంటి సంస్కృతి, ఏ రోజు కూడా లేనటువంటి సాంప్రదాయం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్టాండర్డ్స్ పాటించాడు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 వరకు మా ఎమ్మెల్యేలను కొనాలని కానీ, అసెంబ్లీలో అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని అవహేళన చేసినట్టుగా మాట్లాడడం, జైలుకి వెళ్ళాడనడం, రకరకాలైనటువంటి హింసించడం కానీ ఇవన్నీ చూసాం. ఆ రోజు మీ ఉద్దేశం ఏంటి? ఈ పార్టీని భూస్థాపితం చేయాలి అని. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి గేట్లు తెరిచి ఉంటే వాళ్ళందరినీ నేరుగా మీరు రండి, మీ కండవలేసి మీరు మా పార్టీలో చేరండి అంటే చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు ప్రతిపక్ష హోదా కూడా ఉండేది కాదు. తెలంగాణలో ఏం జరిగిందో అదే ఇక్కడ జరిగి ఉండేది. అటువంటిది ఆయన కొన్ని స్టాండర్డ్స్ పాటించాడు. కాబట్టి మీరు వచ్చి మద్దతు ఇస్తాను, నాకు సంబంధించినటువంటి దాంట్లో అంటే అభ్యంతరం లేదు, కానీ మీరు నేరుగా వచ్చి పార్టీలో చేర్చుకోవడం, మీ కండువాలు కప్పుకోవడం ఇవన్నీ కూడా సరైనటువంటి పద్ధతి కాదనేటువంటి ఆలోచనతో పనిచేశాడు ఆయన. కాబట్టి ఈరోజు ఏమీ విలువలు లేనటువంటి ఒక దుష్ట సాంప్రదాయాన్ని ఆంధ్ర రాష్ట్రంలో పరిచయం చేస్తూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏసడించుకునేటువంటి విధంగా ఈరోజు ప్రజలు ఎందుకబ్బా ఇటువంటి ప్రభుత్వాన్ని మనం కోరి తెచ్చుకున్నామా, శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందా, మీరు ఈ నెల రోజుల్లో
ఎవరన్నా అమాయకుల మీద దాడులు చేయడం, ప్రాణాలు తీయడం, వాళ్ళ ఆస్తి నష్టం, ప్రాణ నష్టం తప్ప ఇదిగో ఈ రాష్ట్రానికి సంబంధించి వనగూడేటువంటి పని ఒకటి చేయగలిగాం మేము అనేటువంటిది, లేదా ఒక విషయం ఏదో ఒకటి అంటే ఆత్మస్తుతి పరనింద. ఈరోజు నేను అందుకే చెప్పా, మీరు ఏది మాట్లాడినా మేము 4,000 రూపాయల పెన్షన్ ఇచ్చాం, చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడు, చంద్రబాబు నాయుడు సచివాలయ ఉద్యోగుల ద్వారా పెన్షన్ పంపిణీ చేశాడు. చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడంటే పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇవ్వాలనేటువంటి అటువంటి పరిస్థితి, అటువంటి సంస్కరణ తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఈరోజు నువ్వు ఇంటింటికి పంపించి నేను పెన్షన్ పంపిణీ చేశామన్నావే, 2,000 జనాభాకు ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి ఆ సచివాలయంలో 1,34,000 మంది ఉద్యోగులు నియమించి ఆ ఉద్యోగుల ద్వారా ఉండబట్టే కదా ఈరోజు నువ్వు ఇంటింటికి పెన్షన్ పంపించగలిగావు. నువ్వు అంతకుముందు అటువంటి సంస్కరణలు ఏదన్నా చేపట్టావా, ఆ విధంగా ఆలోచన చేసావా? దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ చేయలేదు, అంతా నేను చేశానంటే ఆయన పరిచయం చేసినటువంటి వ్యవస్థ, ఆయన తీసుకొచ్చినటువంటి సంస్కరణలు వాటిని నువ్వు వాడుకుంటూ ఆయన మీద విషం చిమ్మేటువంటి విధంగా నువ్వు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సినటువంటి ఎమ్మెల్యేగా గానీ ఒక ముఖ్యమంత్రిగా గానీ ఎప్పుడన్నా గుడిసెల్లోకి వెళ్ళారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ ఇవ్వడానికి గతంలో? అదే చెప్పేది, మేము జగన్మోహన్ రెడ్డి గారు అదే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ మంత్రులుగా శాసనసభ్యులుగా మేము ఉన్నప్పుడు వెళ్ళి పెన్షన్ ఇవ్వమనేవాడు. ఆయన ఒక దగ్గర అందరికీ కలిసి ఎంత విశాల దృక్పథంతో జరిగిందనేటువంటిది చెప్పేవాడు. కాబట్టి ఈ రోజు పరిస్థితులు చూస్తే ఆయన తెచ్చినటువంటి సంస్కరణలను కొనసాగిస్తూ ఆయన మీదనే విషయం చెప్పేటువంటి విధంగా ఆ కార్యక్రమంలోనే చంద్రబాబు నాయుడు ఏదేదో జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడంటే నాకే అనిపించింది, అసలు అతను ఒక పరిపక్వత తెలిగినటువంటి రాజకీయ నాయకుడా, లేదు ఏదో మామూలుగా నేను మాట్లాడాలనేటువంటి మాట మాట్లాడుతున్నాడా? ప్రజలకు ఆ మాత్రం తెలియదా? ప్రజలకు ఆ మాత్రం అర్థం కాదా? ఎవరు తీసుకొచ్చినటువంటి సంస్కరణ పేదవాడి ఇంటికి పెన్షన్ నడిపించినటువంటిది అనేటువంటిది రాష్ట్ర చరిత్రలో ఎవరికి రానటువంటి ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చి ఆ వ్యవస్థను వాడుకుంటున్నాను. వాడుకో తప్పలేదు, ఎందుకంటే నీకు అధికారం ప్రజలు అప్పచెప్పారు. ఆ వాడుకునేటువంటి వ్యవస్థలో జగన్మోహన్ రెడ్డి గారు వాడుకున్నటువంటి వ్యవస్థను గురించి నువ్వు గొప్పగా చెప్తావు, అంత మంచి మనసు అంత పెద్ద హృదయం ఉందని నేను అనుకోను చంద్రబాబుకి. కానీ అటువంటి సందర్భాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గురించి విమర్శించాల్సినటువంటి అవసరం లేదు, అనవసరమైనటువంటి విమర్శలు చేస్తున్నారు. ఈరోజు నెల్లూరు జిల్లాకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజైతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని కలిసి ఆయనకి ధైర్యం చెప్పి బయటకు వచ్చి నేను అండగా ఉన్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అన్నాడో, తెలుగుదేశం పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి గుండెలో రైళ్లు మొదలయ్యాయి. వీళ్ళు ఏమనుకున్నారు, చంద్రబాబు నాయుడు లాగానే 1 సంవత్సరం 2 సంవత్సరాల రాడులే బయటకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అనుకున్నాడు. నెల తిరగకుండానే కరెక్ట్ గా జూన్ 4వ తేదీ ఎన్నిక జరిగింది, జూలై 4వ తేదీ మరలా ఆయన బయటకు వచ్చి ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి దగ్గర నుంచే మొదలు పెట్టాడు. ఇక్కడ ఒక పాయింట్ ఉంది. ఇప్పుడు ఏమన్నారు, శాశ్వతం కాదు, అధికారం శాశ్వతం కాదు, ఇలాంటివి కొనసాగితే భవిష్యత్తులో మీరు ఏదైతే చేశారో అదే తిరిగి వస్తుంది మీకు అన్నట్టుగా వార్నింగ్ ఇచ్చారు. కానీ 2014 నుంచి 19 వరకు జరిగినటువంటి దాడులు, జరిగినటువంటి హత్యలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన దౌర్జన్యాలు ఇవన్నీ జరిగినా సరే 2019లో మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ ఏం జరగలేదు. చాలా లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్లో పెట్టుకుని ఇట్లాంటి దాడులు దౌర్జన్యాలు జరగకుండా, ప్రతీకార దాడులు జరగకుండా మీరు చూశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన వార్నింగ్ వాళ్ళు భయపడతారా? ఈయన ఇలాగే అంటారు, ప్రతీకార దాడులు జరగకుండా చూసుకుంటారని అనుకుంటున్నా. అదే చెప్తున్నా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల్లో సారాంశం కూడా ఏమిటి అంటే, ఈ రోజు 2014 నుంచి 2019 వరకు దాడులు జరిగాయి. అన్ని రకాలైనటువంటివి ఈ ఏదైతే భారతదేశం ఒక ఉన్నతమైనటువంటి ప్రమాణాలతో రాజ్యాంగాన్ని ఏదైతే మనం అనుసరిస్తున్నామో ఆ రాజ్యాంగానికి తిలోదకాలు కలిసి అన్ని రకాలైనటువంటివి జరిగాయి. సరే, ఈ రోజు ఆ రాజ్యాంగం పోయి రెడ్ బుక్ వచ్చేసింది, అది వేరే విషయం. కానీ ఈ రోజు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాడు, అందరిని పిలిచి కూర్చోబెట్టి ఏ తప్పులైతే చంద్రబాబు నాయుడు చేశాడో ఆ తప్పులు మీరు చేయకండి, అవి మనం చేయాల్సినటువంటి అవసరం లేదు, హుందాగా వ్యవహరించండి అని చెప్పాడు. ఎక్కడన్నా ఒకటి ఆవేశంతో మాట్లాడచ్చు తప్ప చంద్రబాబు నాయుడు లాగా ఒక ప్లాన్ ప్రకారం, ఒక స్కీమ్ ప్రకారం, ఒక షెడ్యూల్ ప్రకారం ఏదో దాని ప్రకారం ఈ రోజు ఈ థీమ్ ఇచ్చాము, ఈ థీమ్ మీద మాట్లాడండి, ఆ విధంగా ఎప్పుడు అంత దుష్ట సాంప్రదాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నెలకొల్పలేదు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటల్లో అంతరార్థం ఏంటంటే, ఇదే సాంప్రదాయం కొనసాగితే రేపు ఆయన కార్యకర్తలను కట్టడి చేయగలడా? ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణం ఇస్తున్నారో, నిలబడుతున్నారో, ప్రాణం కోల్పోతున్నారో, ఈ రోజు ఆస్తులు కోల్పోతున్నారో, వాళ్ళ కోసం రేపు నేను నిలబడ్డా నా మాట వింటారా? అటువంటి సాంప్రదాయాన్ని మీరు ఎందుకు తీసుకొస్తున్నారు అని చెప్పిన ఆయన అన్యోపదేశంగా ప్రశ్నించడం జరిగింది. అంటే ఈరోజు ఆగ్రహవేశాలు పెళ్లిబూకిన తర్వాత ఈరోజు మనం లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలంటే ప్రజల్లోనే ఒక సామాజిక విప్లవం వచ్చి, అవును నా మీదకి వచ్చాడు, నన్ను కొట్టాడు, నా ఆస్తి ధ్వంసం చేశాడు, నా ఆస్తి పెరుక్కున్నాడు, నేను ఈ రోజు నా ఆస్తిని వెనక్కి తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తే నేనే అన్నా
మీరు ఎవరన్నా వచ్చి నా దగ్గరకు వచ్చి చెప్తే నేను ఒక విషయం చెప్పా, నాకు ఆ నియోజకవర్గంలో చెప్పాను, నెల్లూరు జిల్లాలో చెప్పాను, మీరు ఎవరు భయపడకండి. ఎవడన్నా ధ్వంసం చేస్తే మీ ఆస్తులకు సంబంధించి కానీ కొంతమంది శిలాఫలకాలు పగలగొట్టారు, కొంతమంది ఇద్దు తోసేశారు, కొంతమంది మనం వేసినటువంటి ప్రారంభోత్సవ ఫలకాలను పగలగొడుతున్నారంటే మీరు ఏమీ భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎవరికి అధికారం శాశ్వతం కాదు. ఒకవేళ దాని మీద విచారణ చేసి ఎవరైతే ఈరోజు మనం సంబంధించినటువంటి వాటిని కూలగొడతారో వాళ్ళ చేతనే వాళ్లే దగ్గరుండి తిరిగి కట్టించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఒక భరోసా, ఒక ఆత్మవిశ్వాసం. ఈరోజు మేము ఏదన్నా ఉన్నామో అంటే ఇన్ని ఓట్లు మాకు వచ్చాయంటే మాకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, సానుభూతి పరుల అండదండలతో ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అందరూ ఒకటైనా 40% ఓటింగ్ సంపాదించగలిగాడు ఒక్కడేనంటే దాని అర్థం జగన్మోహన్ రెడ్డి గారి వెంట నమ్మకం, విశ్వాసంతో ఎంతమంది నడిచారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గెలుపోవటములు కాదు, మన వెనక ఉన్నారా లేదా అనేటువంటిది ప్రధానం. ప్రజలు మన వెంట నడిచారా లేదా అనేటువంటిది ప్రధానం. అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఆ నడిచినటువంటి జనాలకి మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కదా రేపు అనేటువంటి దాని మీదనే జగన్మోహన్ రెడ్డి గారు అన్యోపదేశంగా మీరు ఇవే చేస్తే రేపు ఇదే సాంప్రదాయం కొనసాగితే ఎవరు అధికారంలోకి వస్తే ప్రతిపక్షం మీద దాడులైతే ఇది మరో బీహార్ లాగా తయారైపోతుంది, అంతకన్నా అధ్వానంగా తయారైపోయింది ఆంధ్ర రాష్ట్రం అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. రైట్. ప్రసాద్ గారు, ఇంత జరుగుతున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే బయటకు రారు, ఈ ఓటమి నుంచి ఆయన ఏదో ఇంకా వెనకనే ఉంటారు, అంత త్వరగా ముందుకు వస్తారని నాకు తెలిసి చంద్రబాబు కానీ టీడీపీ కానీ అనుకుని ఉండదు. సరే, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి, గట్టిగా మాట్లాడాల్సిన అవసరం ఉందనుకున్నారు. ఎస్, వచ్చారు, గట్టిగానే వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో ఆ స్థాయిలోనే ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఏంటి సార్ ఈ సంప్రదాయం, నెల రోజులుగా జరుగుతున్నటువంటి విధానం? రేపు ఆయన ఇచ్చినటువంటి వార్నింగ్ మీరు విన్నారు కదా, మీరు ఈ సంప్రదాయాన్ని ఇలాగే కొనసాగిస్తే రేపు నా చేతుల్లో కూడా ఏమీ ఉండదు. ముందుగా సాక్షి ప్రేక్షకులకు నమస్కారం అండి. అలాగే ప్యానల్లో ఉన్న పెద్దలు గోవర్ధన్ రెడ్డి గారికి మీకు కూడా నమస్తే. నమస్తే సార్. సార్, మీకు 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు మాట్లాడుతున్న భాష, తర్వాత సంయమనం పాటిస్తున్న ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యం గుర్తెరగని అపోజిషన్ పార్టీ, రూలింగ్ పార్టీ అని చెప్పాలి. ఓకే. ఎందుకంటే ఎవరైనా సరే గతంలో మీరు ఏమైనా పవన్ కళ్యాణ్ గారు కానీ లేదంటే చంద్రబాబు గారు కానీ ఒక 6 నెలలు నేను అవకాశం ఇస్తాను, అవతల వాళ్ళు ఏం చేస్తారన్న దాని మీద ఎవరికైనా ఉంటుంది. కానీ లేడికి లేచిందే ప్రయాణం అన్నట్టు, ఏదో కాక మీద ఉన్నట్టు, జీవితంలో మొదటిసారి అధికారంలోకి వచ్చినట్టు అసలు వీళ్ళు చేస్తున్న పనులు ఏంటో, దీనికి ఏ హితంగా ఉన్నాయో కూడా అర్థం ఉండట్లేదు. ఇప్పుడు మనం ఇక్కడ తెలంగాణ రాజకీయాలు చూసుకోగలిగితే ఇబ్బడమొబ్బడిగా 6 ప్రామిసెస్ అధికారంలోకి వచ్చారు. వాళ్ళు అవి ఎగ్జిక్యూట్ చేయడానికి కాలు చేయి అందరికి ఎంత ఇబ్బంది పడుతున్నారో చూస్తున్నాం కదా. సేమ్ పొజిషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో. ఇప్పుడు కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మాట్లాడుతూ అన్యోపదేశం చేస్తూ ఈ పథకాలు రైతు ఇవాళ సీజన్ స్టార్ట్ అయింది, వాళ్ళకి ఇమ్మీడియట్గా ఇన్వెస్ట్మెంట్ మాడ్యూల్లో 20,000 ఇవ్వాలి కదా వాళ్ళు చెప్పిన ప్రకారం. ఆడపిల్లలు ఎంతమంది ఉన్నారు? 2,32,00,000 మంది ఆడపిల్లలు ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో. 1,500 లెక్కన చేయమనండి ఎంతమందికి ఇస్తారు? సో ఇవన్నీ వాళ్ళకి కానప్పుడు ఏం చేస్తారంటే డైవర్టింగ్ పాలిటిక్స్. ప్రధానికి కొత్తగా ఎలక్ట్ అయిన ఎమ్మెల్యే ఆవేశం ఆపుకోలేక ఇల్లు కూల్చేయడు, గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు. మాజీ ఎమ్మెల్యేల మీద కూడా చర్యలు తీసుకోవడానికి అది ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తున్నారు. మీరు 5 సంవత్సరాలు బట్టి వాళ్ళు ఇచ్చే ఇండికేషన్స్ మీరు ఫాలో అవ్వలేదు. పెద్ద ఆయన రాజారెడ్డి గారి రాజ్యాంగం అని చెప్తూ ఆల్రెడీ వాట్ ఎగ్జిక్యూషన్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఇప్పుడు కరకట్ట మీద ఉన్నవన్నీ కోలవలసిందే. ప్రజావేదిక ప్రభుత్వం కట్టిందండి, ఆనాడు తెలుగుదేశం గవర్నమెంట్ కట్టింది ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకుని కూల్చింది అనుకోండి సార్. మిగిలిన వాళ్ళకి అది ఎరక్టే కదా. ప్రభుత్వం వెనకాడట్లే ఆస్తిని వదులుకోవడానికి. మీకు వచ్చే ఇదేంటి? ఇది లాజిక్. కానీ ఈ లాజిక్ ఎంతమందిని అర్థం చేసుకుంటారు? ఎందుకంటే ఒక కలెక్టరల్ సమావేశంలో ఆయన తీసుకుని కాలేదు. ఇప్పుడు ఉదాహరణకి ప్రజావేదికని ఎలాగైనా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు కరకట్ట మీద ఇల్లు ఉంది, చంద్రబాబు నాయుడు గారు ఆయన ఓన్ హౌస్ సీఎం హౌస్ కింద వాడుకోవచ్చు అన్నది ఒక వెసులుబాటు తీసుకోవడమే కదా. ఇది కాంట్రాక్ట్ ఈజ్ వితౌట్ కన్సిడరేషన్ ఈజ్ వైడ్ అని ఎప్పుడో చదువుకున్నాం మనం. సో ఈ కన్సిడరేషన్స్ ప్రాస్పెక్ట్లో ముందుకెళ్తున్నప్పుడు ఇట్లాంటి ఎక్స్క్యూజెస్ తీసుకుంటూ వాళ్ళకి అనుగుణంగా మలుచుకోవడానికి ఇచ్చేస్తూ ఉంటారు. ఇప్పుడు రాజ్యాంగం మొదలు మీరు చెప్పిన రెడ్ బుక్ ఏదైతే ఉందో దాన్ని ఇమ్మీడియట్గా విత్ ఇంప్లిమెంటేషన్ చేసేస్తున్నారు. సో దీంట్లో ఉపద్రవాలు నిర్వహించడానికి ఉదాహరణకి పిన్నిల్ గారి విషయంలో 307 పెట్టారండి. ఈ సిట్టు ఎలక్షన్ కమిషన్ అయిన గుడ్డుగొర్రానికి పళ్ళు తోవాలనుకున్నారు వాళ్ళు. ఈయన ఈవీఎం బద్దలు కొట్టాడు అన్నదే ఒకటే అప్రహెన్షన్. దాంట్లో ఈయనకి బెయిల్ ఎందుకు వచ్చింది గౌరవ హైకోర్టు పరంగా? తర్వాత 10 రోజుల నిడివిలో సిట్లో పొందుపరిచింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు. సిట్లో పొందుపరచని అంశాన్ని వీళ్ళు బేసిక్గా తీసుకుని, ఎందుకంటే ఏ రోజైతే బెయిల్ వచ్చిందో ఇన్స్టంటేనియస్గా వీళ్ళు ప్రైమరీ మోటో ఏంటంటే ఇలాంటి నాయకుల్ని లోపటేయాలి. ఈ కాకని గోవర్ధన్ రెడ్డి గారికి కూడా అతి దగ్గరలో అలాంటి ప్రమాదమే ఉంది. నెక్స్ట్ ఈయన గురించి మనం చర్చించుకోవాలి. మీకు అర్థమవుతుందో లేదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ 2 స్ట్రైట్ లైన్లో ఉంటే సార్ మనం ఏం చేసినా జరుగుబాటు అవుతుంది. ఇందాక మీరు మాట్లాడుతూ వీసీఎల్ తొలగుబాటు గురించి చెప్పారు.
సార్ ఈరోజు మనం చదువుకున్న గౌరవ యూనివర్సిటీస్లో రాజకీయాలను ఆపాదించుకుని చూస్తున్న కోణాలకి ఎవరేం చేయలేరు. అదైతే సిగ్గుపడాల్సిన విషయం, మన రాష్ట్ర ప్రజలు సిగ్గుపడాల్సిన విషయం. నేను ఒకటే ఈ చెప్తాను, రాష్ట్రమే సిగ్గుతో తలదించుకోరు. విశ్వవిద్యాలయాల్లో ఇంత అరాచకమా సార్? ఇప్పుడు వాళ్ళ ప్రొఫెసర్ కేటగిరీలోను వాళ్ళు ఈ యూనివర్సిటీ యూజీసీ అప్రూవల్స్తోనూ వాటితో వీసీల కింద ప్రతిష్ఠిస్తున్నప్పుడు ఇదే గవర్నర్ వ్యవస్థ ఆచ్ఛేదన కింద ఉంటుందో ఉండదో తెలుసుకోమనండి. 12 మంది వీసీలు రాజీనామా చేసినప్పుడు గవర్నర్ యొక్క రెస్పాన్స్ ప్రైమరీగా ప్రభుత్వానికి ఆయన ఇప్పుడు ఒక ఎమ్మెల్యే రాజీనామా చేస్తే స్పీకర్ గారు పిలిచి మాట్లాడతారు, అవునా కాదా, లేదా నువ్వు వర్క్ చేసుకో, లేదా నీ రాజీనామా ఆమోదిస్తున్నాను, ఏకవాక్యంలో రాసావు, ఇది కారణం, అయిపోయింది. గవర్నర్ గారు కూడా మాట్లాడాలి. నేను అనుకుంటా మాట్లాడతారని నేను అనుకుంటున్నా. సార్ మీరు స్పీకర్ అంటున్నారు సార్, యూనివర్సిటీ ఛాన్సలర్ ఈస్ గవర్నర్. యూనివర్సిటీ ఛాన్సలర్ ఈస్ గవర్నర్. ఈయన వైస్ ఛాన్సలర్. అవును, వైస్ ఛాన్సలర్స్ విల్ రిపోర్ట్ టు ద రెస్పెక్టివ్ గవర్నర్. గవర్నర్ మాట్లాడతారని నేను రెస్పాన్స్ ఏది వీళ్ళ మీద కాల్ఫర్ చేయాలి కదా, అట్లీస్ట్ ప్రభుత్వాన్ని ఎక్స్ప్లెనేషన్ అడగాలి. ఏంటి ఎందుకు మీరు రాజీనామా చేయాల్సి వచ్చింది అనేది మాట్లాడాలి కదా. సార్ ఇంకోటి చెప్తాను, అప్పుడు ఈ టీడీపీ కూటమి దౌర్జన్యాలన్నీ బయటకు వస్తాయి. నేను ఒకటే మాట చెప్తాను సార్, గౌరవ న్యాయస్థానం ఇవాళ హైకోర్టు ఏమని ఇచ్చింది సార్, ఆఫీసులు కోలగొట్టే విషయంలో వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసుల్లో నీడ్ టు ఫాలో ద ప్రొసీజర్. 15 రోజులు కాల్ఫర్ చేసింది ప్రాపర్ ఎక్స్ప్లెనేషన్స్ తీసుకోవడానికి. ద సేమ్ సినారియో ఛాన్సలర్ గారి దగ్గర ఎక్స్ప్లెనేషన్ మాడ్యూల్ లేకుండా వీసీల మీద దౌర్జన్యం ఏంటి? ఫుటేజ్, వీడియో ఫుటేజ్ లో ఆ గౌరవ యూనివర్సిటీ యొక్క వన్ ఆఫ్ ద వీసీకి చంద్రబాబు గారు ఫోటో పెట్టే కార్యక్రమంలో ఆయన మీద జరిగిన దాష్టికానికి బీయింగ్ ఏ గవర్నర్ వాట్స్ ఇస్ ఇన్స్టెంట్ రియాక్షన్? నేను అంటుంది ఒక ఎలక్షన్ కమిషన్ 307 ఆపాదించి చేస్తుంది, వ్యవస్థ మీద గౌరవించే వ్యక్తిగా నేను చెప్తున్నా. ఎలక్షన్ కమిషన్ వై కాంట్ దే టేక్ దిస్ పర్టికులర్ సిచ్యువేషన్? అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన 4 టెన్యూర్ల ఎమ్మెల్యే సార్, తెలుగుదేశం గవర్నమెంట్ లో కూడా ఆయన ఎమ్మెల్యే. ఇలాంటి ఉద్రిక్తకర వాతావరణాన్ని ఆయన క్రియేట్ చేసి నేపథ్యం ఉంటే 5 సంవత్సరాల్లో ఆనాటి ఎన్డీఏ అండ్ తదనంతరం తెలుగుదేశం గవర్నమెంట్ ఆయన మీద తీసుకున్న రియాక్షన్ మోడ్ ఒకటి చెప్పమనండి. సో ఏమీ లేనప్పుడు ఒక వ్యక్తిని ఇంటెన్షన్స్ అండ్ కంటెన్షన్స్ లో ఏ బ్రహ్మానంద రెడ్డి గారిని అక్కడ డిప్లాయ్ చేశారో, ఈ బ్రహ్మానంద రెడ్డి గారి ఒక ఔన్నత్యంలో ఇదే పోలీస్ వ్యవస్థ కౌముది గారిని రెఫర్ తీసుకుంటే ఈయనకి నగర బహిష్కరణ ఏ ప్రాతిపదిక మీద జరిగిందో ఆయన ఇన్స్టంటేనియస్ గా మళ్ళీ అదే నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు ఎలా తలెత్తాయో బేరీ చేసుకోవడానికి ఎంత అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్ ఉండి ఎంత అనుభవం ఉన్న వ్యక్తులకు కూడా మనం చెప్పే స్థాయా అన్నది నేనైతే ఖచ్చితంగా ప్రశ్నించదలుచుకున్నా. రెండోది, మీరు ఇంకోటి గమనించట్లేదు, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మొన్న కాట్సాని రాంభూపాల్ రెడ్డి గారండి పాణ్యం నుంచి ఆయన చాలా బ్రహ్మాండంగా చెప్పాడు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు, ఉదాహరణకి చంద్రబాబు గారు కూడా ఇనిషియేటివ్ తీసుకున్నారు ఫ్యాక్షన్ నిర్మూలించాలన్న దగ్గర. రాజశేఖర రెడ్డి గారు అయితే సంయమనం పాటించమని నాయకులను కూర్చోపెట్టి పాసిఫికేషన్స్ జరిగాయి. తర్వాత ఈ రోజు దాకా మనం ఫ్యాక్షన్ అన్న పదాన్ని మనం ఎక్కడ వాడని ఉదంతాలు కానీ ఈ ఫ్యాక్షన్ హత్యల్ని మనం కనుమరుగేయని ఒక మానసిక సంతులతో ఉన్న తరుణంలో మళ్ళీ రెచ్చగొట్టే వాతావరణాలు చేస్తేనండి ఈయన మాట్లాడింది ఒకసారి వినండి. ఎలక్షన్ల ముందర చంద్రబాబు నాయుడు అమితమైన హామీలు ఇచ్చినాడు. హామీలలో ఒక పింఛన్ ఒకటి ఈ రోజు పంచగలిగిన, ఇంకా కొత్త హామీలను గురించి ఏం పట్టించుకోవడం లేదు. హామీలను గురించి ప్రజలు రోడ్లు ఎక్కకూడదు, భయభ్రాంతులు చేయాలా, వీళ్ళని ఎవరిని రోడ్లు ఎక్కకుండా మేము ఏం చేసినా కూడా మాకు ఎదురు ఉండకూడదనే ఉద్దేశంతో చేస్తే ఏం లేదు. యువతలో ఉండే కార్యకర్తలు ఎవరు కూడా చేతులు ముడుచుకొని కూర్చుకునే పరిస్థితి ఉండదు. మొదటి నుంచి కూడా మేము ఫ్యాక్షన్ విలేజ్ లో వచ్చినాం కాబట్టి అన్ని గ్రామాలకు ఈ ఫ్యాక్షన్లు ఉంచకూడదు. దివంగత నేత రాజశేఖర రెడ్డి దగ్గర రాజీ అయినాం కాబట్టి అన్ని గ్రామాలు ప్రశాంతంగా ఉండాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటే, ఇప్పుడు వీళ్ళు చేయడం అంటే ఇదే మా చేతగానితనం అనుకుంటే మాత్రం చాలా కష్టమవుతుంది. ఇప్పుడు ఎవరికైనా సరే ఒక పిల్లిని రూములో బంధించి కొడితే కూడా తిరగబడుతుంది. ఒక మనుషుల యొక్క ఆవేశభరితమైన అంశాలు ఇందాక కాకన్ గారు చెప్పినట్టు సర్టన్ ఉంటుంది సార్. ఒక గెలిచిన ఆనందం కానీ భావోద్వేగాలు కానీ మాకు మించిన వాళ్ళు లేరనడంలో సబ్మెసివ్నెస్ పాటించిన వైఎస్ఆర్సీపీ శ్రేణులు వెసెస్ ఇవాళ సంయమనాన్ని కోల్పోయిన తెలుగుదేశం శ్రేణులు ఒకసారి చూసుకోమనండి. ఇస్ ద కంపారిజన్. ఇప్పుడు ఎప్పుడైతే సంయమనం కోల్పోయిన తర్వాత విచక్షణ రాహిత్యంగా ప్రవర్తిస్తున్నప్పుడు పోలీసులు ఒక స్పెక్టేటర్స్ లా చూస్తున్నారు అనుకోండి సార్, ఇది ఎక్కడ దౌర్భాగ్యం? ఇప్పుడు ఆ రోజు ఒక అన్సర్టన్ ఈవెంట్ ఈస్ టేకింగ్ ప్లేస్, పోలింగ్ బూత్లో రిగ్గింగ్ జరుగుతుంది, ఒక హోంగార్డ్తో నియంత్రించలేనప్పుడు సర్టన్ ఫోన్ కాల్స్, దానికన్నా ముందు పెన్నెల్లి గారు ఇచ్చిన కంప్లైంట్స్ నెంబర్ ఆఫ్ 3 కంప్లైంట్స్ ఇచ్చారు అఫీషియల్గా. ఆయన అక్కడ ప్రొయాక్టివ్గా ఒక డిప్లాయ్ చేయవలసిన ఫోర్సెస్ని డిప్లాయ్ చేయకుండా, సెన్సిటివ్ నియోజకవర్గాలే కదా సార్, ఓ పల్నాడు కానీ కొన్ని రాయలసీమలో కొన్ని ప్రాంతాలను కానీ మనం ఎప్పుడు కథలు చెప్పుకుంటూనే ఉంటాం అన్ని సెన్సిటివ్ ఏరియాస్ అని. అలాంటి దగ్గర నీ అడిషనల్ ఫోర్సెస్ ఏవి? తర్వాత వెబ్ కాస్టింగ్ జరగకుండా ఆయన 3 ఈమెయిల్స్ పెట్టారు సార్. ఒకటి లేదు, స్పందనే లేదు సార్. లెటర్లో విత్ ఎకనాలజ్మెంట్ గా దిక్కున్నప్పుడు ఈమెయిల్ అంటే చూడలేదు, డిలీట్ అయిపోయి అంటారు, సర్వర్ డౌన్ అంటారు, అంత ఎక్స్క్యూజెస్ ఉంటాయి దానికి. అంతేనా సార్? మీకు మాట చెప్తా, వెబ్ కాస్టింగ్ త్రూగా జరిగిన దాంట్లో ఓకే పెన్నెల్లి గారి మీద తీసుకున్నారు. ఇది కాకుండా
రాష్ట్రం మొత్తం మీద 11 ఇలాంటి అనిశ్చితమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఈవీఎంల ధ్వంసం. ఒక్క కంప్లైంట్ ఎందుకు రైజ్ అవ్వలేదు? ఎక్కడ పోయారు వాళ్ళందరూ? 10 కేసులు ఆ ఏమైపోయాయి? 10 కేసులు ఏవే సార్? ఈయన ఒక్కదాని మీద ఆపాదించబడుతుంది అంటే ఈవో మీనా గారు ప్రెస్ మీట్ పెట్టి మరి అందరికీ చెప్పి 11 కేసులు 11 ఈవీఎంలు ధ్వంసమయ్యాయని చెప్పి ఈ ఒక్కదాన్ని పట్టుకుని దాని చుట్టూ మొత్తం వ్యవహారం వాళ్ళు నడిపిస్తున్నారండి. ఎలక్షన్ కమిషన్ సాధారణంగా చెప్పి చెదురుమదురు ఘటనలో 11 ఉన్నాయనుకున్నాం. అవును. కానీ ఈ 10 అవుట్ ఆఫ్ ద బాక్స్ చెదురుమదురు ఘటనల కింద పరిగణలో తీసుకుని ఇదొకటి ప్రైమ్ అఫైర్స్ గా ఇంటెన్షనల్ గా ఎందుకు చేశారు? ఎందుకంటే ఈ నియోజకవర్గంలో ఒక వ్యక్తి 4 టర్ములు బట్టి కన్జాక్టివ్ గా గెలుస్తున్న వ్యక్తికి 5ఓసారి నల్లేరు మీద నడకే. అవును. ఎందుకంటే ఆయన యొక్క గ్రాఫ్ మీరు చూడగలిగితేనండి ఆయన ఐలాండ్ లాగా ఉంటుంది. నేషనల్ లెవెల్ ఆయన చేసుకొని చూడండి. తర్వాత ఒక నీటిపారుదల ప్రాజెక్ట్ ఉంది నాగార్జున సాగర్లో. అది మీకు తెలుసో తెలియదో సార్, పర్యావరణానికి నేను ఆల్రెడీ చెప్పాను అది చాలాసార్లు. పర్యావరణం సంబంధించింది అది టైగర్ జోన్ అని చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్ర అంటే భారతదేశంలో ఫారెస్ట్ అప్రూవల్స్కి అలా ముఖ్యంగా టైగర్ జోన్లో ఇంపాసిబుల్. అవును. ఈ జస్ట్ మేడ్ ఇట్ పాసిబుల్. దానివల్ల 1.5 ఎకరాల పైచిలక సాగుబడికి నాగార్జున సాగర్ కాలువ త్రూగా తీసుకునే వెసులుబాటు తీసుకోగలిగారు. రైట్. ఆ ప్రాజెక్ట్ యొక్క సక్సెస్ని డైజెస్ట్. ఇవన్నీ ఏమవుతున్నాయంటే మీకు ఒకటే చెప్తున్నాను సార్, పేరు కోసం వెంపర్లాడే వాళ్ళు వెసెస్ ప్రజల కోసం వెంపర్లాడే రాజకీయం. ఈరోజు ఏమైందంటేనండి, పేరు ప్రఖ్యాతుల కోసం చేసుకునే రాజకీయానికే ఇవాళ ప్రజలు పట్టం కట్టారు. పేరు ప్రఖ్యాతులు వెంపర్లాడుకునే వాళ్ళకి మాత్రమే ప్రజలు పట్టం కట్టినప్పుడు ప్రజల కోసం పరితపించే వాళ్ళ కోసం అన్న దగ్గర చూస్తే ఎమ్మెల్యే ఈసారి 10 మెట్లు దిగే ఉన్నాడు ప్రజల కోసం. ప్రజానాయకుడి కింద ఆవిష్కరించబడిన జగన్మోహన్ రెడ్డి కూడా 10 మెట్లు తగ్గి తన పని తాను చేసుకుంటూ సంయమనం పాటించిన దానికి ఇలాంటి వివక్షకు గురి చేస్తున్నారు. ఇక్కడ మీకు ఒకటి గుర్తుంచుకోండి సార్, ఈ ప్రజాస్వామ్యంలో ఏవి శాశ్వతం కాదు. చెన్నై హార్బర్ నుంచి లింగలింగం అని ఒకటే గెలిచాడు కరుణానిధి. తదనంతరం కూడా కరుణానిధి హస్ రిట్రీవ్డ్ ఇట్ బ్యాక్ ద పవర్. సో ఇది సేమ్ సినారియో వాళ్ళు తమిళనాడు నుంచి విడగొట్టిన ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఎడగొట్టిన ఆంధ్రప్రదేశ్ కింద మిగిలిన దాంట్లో తమిళనాడు పాలిటిక్స్ ప్రజలు ఆకలించుకుని అది చేస్తున్నారన్నది గ్రహించకపోతే గెలిచిన తర్వాత మళ్ళీ గెలిచే చరిత్ర లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నా చూద్దాం. ఇది మామూలు మైండ్ సెట్, అది ప్రతి ఒక్కరికే ఉండేది. చంద్రబాబు నాయుడు గారిని కాదు, ఆ మైండ్ సెట్ లోకి వెళ్ళిపోయిన వ్యక్తులు ఇలాగే ఉంటారు. మీకు అది చెప్తున్నాను, ప్రత్యక్ష యుద్ధం చేసే నేపథ్యం ఉన్నప్పుడు, ఎదుర్కొనే సామర్థ్యం ఉన్నప్పుడు ఇలాగ జరుగుతుంది. కానీ ఎదుర్కోలేని సామర్థ్యం ఉన్నప్పుడు ఏమవుతుందంటే నిర్మూలన. వాళ్ళ భావజాలాలు కానీ వాళ్ళ ప్రవర్తించే తీరులు కానీ మీరు గమనించగలిగితే శాశ్వత నిర్మూలనకి తెరబడి. ఎందుకంటే దే ఆర్ ఐడెంటిఫైడ్. భయభ్రాంతులకు గురి చేస్తే భయంలోంచి ఆవిష్కరించబడినవాడే జగన్మోహన్ రెడ్డి. భయానికి ఇలా ఉంటే భయపడకూడదని నిర్వచనాలు చెప్పిన తండ్రి కొడుకులు ఎవరంటే రాజశేఖర రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు ఇదే ఫ్యాక్షన్ దీంట్లో వాళ్ళ ఒక్క పిలుపుతో ఒక మాటతో దాన్ని సబ్మిస్ చేయగలిగారు. ఇది వాళ్ళ నేపథ్యాలు. రైట్. గోవర్ధన్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నది టీడీపీ ప్రభుత్వం మాత్రమే కాదు, ఇది కూటమి. దీంట్లో బీజేపీ ఉంది, జనసేన ఉంది. మరి వీళ్ళెవరూ మాట్లాడరు ఎందుకు? నెల రోజులుగా జరుగుతున్నటువంటి అరాచకం పైన కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీనే కదా, ఎన్డీఏ గవర్నమెంటే కదా. మరి ఎవరో ఎందుకు మాట్లాడరు? జనసేన ఎందుకు మాట్లాడదు? బీజేపీ ఎందుకు మాట్లాడదు? ఎందుకు అందరూ సైలెంట్గా ఉన్నారు ఈ అరాచకాలను చూస్తూ? ఇప్పుడు ఈశ్వర్ గారు, మనము నిన్న మొన్న చూసాం ఈ పెన్షన్ల పంపిణీ విషయంలో తెలుగుదేశం పార్టీలో గ్రూపులతో పాటు తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి కార్యకర్తలు ఈదుల్లో పోట్లాడుకున్నారు. కాబట్టి వీళ్ళకే సఖ్యత లేదు, వీళ్ళకి ఒక అజెండా లేదు, ఏదో అందరు కలిసి ఓట్లు వేసినామనేటువంటి దాంతో అయిపోయింది. కాబట్టి ఎక్కడికెక్కడ వాళ్ళు విభజించబడి ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు మాత్రం నీతి సూక్తులు మాట్లాడతా ఇది చేస్తాము అది చేస్తామని చెప్పని ఏదో స్వామి వివేకానంద లాగా మాట్లాడుతున్నాడు ఆయన. నేను అనేది వీళ్ళ అందరూ కూడా ఈరోజు ఎవరు ఎన్ని చెప్పినా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కబంధ హస్తాల్లో నలిగిపోవలసింది తప్ప వీళ్ళు ఎవరికి స్వతంత్రత, స్వేచ్ఛ, సమానత్వం కూడా ఉంటుందని నేను అనుకోను. అందుకని వీళ్ళ మాటలు ఏవి కూడా చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలిసారు కదా, ఢిల్లీలో ఉన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో పరిస్థితులు గవర్నర్ గారు ఎప్పటికప్పుడు నివేదికలు, అంటే ఏ ప్రభుత్వం ఉన్నా గవర్నర్ గారు కేంద్రానికి కొన్ని నివేదికలు పంపిస్తూ ఉంటారు కదా. నిజానికి మోడీ గారికి తెలియకుండానే ఉంటుందా, అమిత్ షా గారికి తెలియకుండానే ఉంటుందా ఈ రాష్ట్రంలో పరిస్థితులు? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఇదే ఒకవేళ మీ గవర్నమెంట్ ఉండి ఒక్క దాడి జరిగి ఉన్నా, ఒక్క హత్య జరిగి ఉన్నా, ఇలా ప్రధానమంత్రి గారిని జగన్మోహన్ రెడ్డి గారు కలవడానికి వెళ్ళిన సమయంలో మరుసటి రోజు పేపర్లో ఏమొచ్చేదంటే ఎల్లో మీడియాలో జగన్మోహన్ రెడ్డి గారిని షర్టు పట్టుకుని నిలదీసిన ప్రధాని మోడీ, జగన్మోహన్ రెడ్డి గారిని కడిగి పారేసిన అమిత్ షా, ఇలా రాసేవాళ్ళు. ఇంత దుర్మార్గంగా రాసేవాళ్ళు. మరి ఇన్ని జరుగుతున్నాయి, మరి ఇప్పుడు షర్ట్లు పట్టుకోరా, ఇప్పుడు కడిగి పారేరా? అంటే
మొన్న మనము పార్లమెంట్లో కూడా చూసాం. మనము మాట్లాడుకోవడం కాకుండా దేశవ్యాప్తిగా కూడా మన రాష్ట్రాన్ని గురించి ఎటువంటి చర్చ జరుగుతుంది అనేటువంటిది మనం పార్లమెంట్లో కూడా చూసాం. అది ప్రత్యక్షంగా ఏదో మనకు పడనటువంటి పార్టీ అనో ఇంకొక పార్టీ అనో మాట్లాడబడలేదు. ఈ దేశంలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి సీనియర్లుగా ఉండేటువంటి పార్లమెంటేరియన్ల అభిప్రాయం ఏందనేటువంటిది కూడా మొన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో చూసాం. అందులో భాగంగా మన రాష్ట్రాన్ని గురించి కూడా బ్రహ్మాండంగా వాళ్లే కడిగారు. ఎవరు కడిగినా కడగకపోయినా వాస్తవాలన్నింటినీ కూడా పార్లమెంట్ సాక్షిగా కడిగి వదిలిపెట్టారు. చంద్రబాబు నాయుడిని, మోడీ గారిని, ఇద్దరిని, మోడీ గారి ముందు చంద్రబాబు నాయుడు గారి గురించి, ఇద్దరిని గురించి కూడా మాట్లాడడం జరిగింది. మేము చెప్పేది ఈరోజు వీళ్ళు ఎంత దారుణంగా వ్యవహరిస్తున్నారంటే ఈ విషయాలన్నీ, ఇది చిన్న విషయాలు కాదు. ప్రాణాలు తీసిన దగ్గర నుంచి, ఆస్తుల దగ్గర నుంచి, ఆస్తులు పోవడం దగ్గర నుంచి, ఆస్తులు బలవంతంగా లాక్కోవడం దగ్గర నుంచి, దాడులు చేయడం దగ్గర నుంచి, రెచ్చగొట్టడం దగ్గర నుంచి, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది, సెంట్రల్ ఇంటెలిజెన్స్ ద్వారా వాళ్ళకి నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం చేరటం లేదని మనం అనుకోబడలేదు. కానీ వాళ్ళు ఈరోజు వాళ్ళ అవసరాలు తీర్చుకోవాలి కాబట్టి ఈరోజు ఏదో ఒక విధంగా చంద్రబాబు నాయుడు ఈరోజు అక్కడ చేరాడు కాబట్టి వాళ్ళు దీన్ని చేయొచ్చు. కానీ అయితే దీంట్లో అందరూ గమనించాల్సింది, చంద్రబాబు నాయుడుతో పాటు ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్నటువంటి విపరీతమైనటువంటి ధోరణి, చంద్రబాబు లోకేష్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, దానితో పాటు రాబోయేటువంటి రోజుల్లో జనసేన, బీజేపీ ఈ మూడు పార్టీలు కూడా సమాధి అయ్యేటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడుతుంది. కాబట్టి వీళ్ళు వీటిల్ని రెడ్ బుక్ రాజ్యాంగమే సమాధి చేస్తున్నారు మాట్లాడగలుగుతారని కానీ, రెడ్ బుక్ రాజ్యాంగమే తప్ప రెడ్ బుక్ రాజ్యాంగాన్ని దాన్ని మీరు ఎందుకు రెడ్ బుక్ తీస్తున్నారని మాట్లాడేటువంటి ధైర్యం కానీ, ఈ దాడులను ఆపమని చెప్పేటువంటి సాహసం కానీ నాకు తెలిసి ఆ రెండు పార్టీలకే ఆంధ్ర రాష్ట్రంలో ఉంటుందని నేను అనుకోవడం. కానీ ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ప్రధాని గారిని ఎందుకు కలుస్తున్నారంటే ఏం చెప్తారు? మొన్న అసెంబ్లీలో పార్లమెంట్లో టీఎంసీ ఎంపీ బెనర్జీ మాట్లాడిన తరువాత చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని కలవడం వెనుక ఏంటి అసలు? ఈ కేసుల గురించి మాట్లాడుకోవడానికే వెళ్ళారనుకోవాలా? రాష్ట్ర ప్రయోజనాల కోసం? ఒకే విషయం ఈశ్వర్ గారు, సింపుల్. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తికి స్వప్రయోజనాలు, స్వార్థ ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు పట్టవు. ఎందుకు నేను ఈ మాట అనగలుగుతున్నానంటే, ఈరోజు ఆయన దానికి నిధులు తేవడానికి వెళ్ళాడు, దీనికి నిధులకు వెళ్ళాడు అని చెప్పిన రకరకాలైనటువంటి కలరింగ్లు ఇస్తున్నారు. రాజధాని అంటున్నారు, పోలవరం అంటున్నారు, సంక్షేమ కార్యక్రమాలు అంటున్నారు, రకరకాలని చెప్తున్నారు. కానీ పక్కన ఉన్నటువంటి బీహార్ రాష్ట్రం మీద, అదేవిధంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రం మీద నిలబడి ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆయన అధికారంలోకి రావడం జరిగింది. పక్కన ఉన్నటువంటి వాళ్ళ అసెంబ్లీలో మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి దాని మీద మాట్లాడి వాళ్ళు తీర్మానం చేసి వాళ్ళ డిమాండ్లు ఆడ ముందు పెడితే చంద్రబాబు నాయుడు నోటిగుండా ఈరోజు ఆ డిమాండ్ బయటికి రాలేదు. అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకున్నాం ఏమని, ఆ పరిస్థితే భగవంతుడు మనకు కల్పించి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది, మన మీదనే ప్రభుత్వం ఆధారపడేటువంటి పరిస్థితి ఉంటే ప్రత్యేక హోదా తీసుకుని వచ్చి ఉండేవాడినని జగన్మోహన్ రెడ్డి గారు అనేక సందర్భాలు చెప్పాడు. పక్కన ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఏమో మాకు ప్రత్యేక హోదా కావాలని పోరాడుతున్నాడు. ఈ ముఖ్యమంత్రి ఏమో మాకేదన్నా ప్యాకేజీలు, నిధులు ఇవ్వండి అని చెప్పి ఏ విధంగా అయితే 2014-19 ముందు పోలవరం ద్వారా రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టి జాతీయ హోదాలో ఉన్నటువంటి పోలవరాన్ని ఏ విధంగా అయితే తన చేతుల్లోకి తీసుకుని తను దాంట్లో నుంచి పిండుకోవడానికి ప్రయత్నం చేశాడో, ఆ ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఆయన పర్యటనలన్నీ జరుగుతున్నాయి. ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం, స్వప్రయోజనాల కోసం జరుగుతున్నాయి తప్ప రాష్ట్ర ప్రయోజనాలను ఏ రోజు కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకుంటే ఈరోజు నేను 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి యువతకంతా ముసలి కన్నీరు కార్చారు. నేను అందరికీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాను. నువ్వు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడానికి నీ ముందున్నటువంటి ఏకైక మార్గం నువ్వు ఈరోజు ప్రత్యేక హోదాని గురించి మాట్లాడడం. ఆ ప్రత్యేక హోదానే తాకట్టు పెట్టి దాని ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ వెన్నుపోటు పొడుస్తూ నీ స్వార్థ ప్రయోజనాల కోసం నువ్వు వెళుతూ నీకు సంబంధించినటువంటి అనుకూల మీడియాలో కలరింగ్ ఇస్తూ ప్రజలని మభ్యపెట్టేటువంటి ప్రయత్నం చేసేయడం తప్ప చంద్రబాబు నాయుడు పర్యటనలో ఎక్కడ కూడా ఇటువంటివి లేవు. కాబట్టి ఇటువంటివి ఏవి కూడా మాట్లాడు జరగనటువంటివి. ఆ రోజు ఏదో జగన్మోహన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు మాట్లాడుకున్నప్పుడు వీళ్ళు ఏదో పరకాయ ప్రవేశం చేసి విన్నట్టుగా ఎవరూ లేనటువంటి రాతలన్నీ, రకరకాల రాతలని రాయడం నెక్స్ట్ తెల్లవారికే అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది అంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి ఏం బ్యానర్ ఐటమ్ పెట్టుకోవాలి, మనం ఏ బ్యానర్ ఐటమ్ను మనం హైలైట్ చేయాలి అనేది ఇటు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ అంత ముందస్తు ఎక్సర్సైజ్ జరిగాయి. అందుకనే అందులో భాగంగానే ఆ రోజు అవన్నీ వెలువడ్డాయి. ఈ రోజు బహుశా వాళ్ళందరూ కూడా ఆహా ఓహో అంటూ ఏమి రాయాలి, చంద్రబాబు నాయుడిని ఏ విధంగా పొగడాలి, ఆయన ప్రధానమంత్రి ఏ విధంగా ఆయనను బ్రహ్మాండంగా రిసీవ్ చేసుకున్నాడు, ఆయన రాష్ట్ర ప్రయోజనాల కోసం
రాత్రులు కష్టపడుతున్నానని చెప్పని కితాబ్ ఇచ్చాడు. ఇవన్నీ రాస్తారు. Correct. ఆయన దాంట్లో రాష్ట్రం పరుగులు అందుకుంటుంది, అందుకుంటుంది, రాష్ట్ర ప్రయోజనాలన్నీ స్పీడ్ గా ఉన్నాయి, నెల రోజుల లోపలనే తానేంటో నిరూపించాడు, ఇంత సమర్థత కలిగినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో లేడు, ఇవన్నీ చెప్పాడు, పొగిడాడు అని చెప్పి రాస్తాయి. ఇది పారానంద తప్ప మరొకటి కాదు. నెల రోజుల్లోనే ఏపీని దేశంలోనే అగ్రగామిగా ఆదర్శవంతంగా నిలబెట్టిన చంద్రబాబు అని నెంబర్ 1 గా నిలిపాడు, పరుగులు తీస్తున్నాడు అభివృద్ధి, అది ఇదని. ఎస్, అదే రాస్తారు. అందుకని వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళ అజెండాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ ప్లానింగ్ వాళ్ళకు ఉంది. కాబట్టి ప్రజలకు సంబంధించి కానీ వాస్తవాలు కానీ లేకుండా వాస్తవాలను వక్రీకరించి చంద్రబాబు నాయుడు మెహర్బానీ కోసం తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకురావాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద చల్లడానికి ఏమిటనేటువంటి కోణంలో పనిచేసే చెప్ప చంద్రబాబు నాయుడు అనుకూల మీడియా వార్తల్ని వాస్తవాలని ప్రజలకు చెప్పాలని ఏ రోజు ప్రయత్నం చేయలే. ఈ రోజు మరింతగా ఉధృతంగా వాటిని కొనసాగించేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ప్రజల ఆలోచన ప్రకారం పనిచేస్తాయనేటువంటిది అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. రైట్. చంద్రబాబు టూర్ పైన ఏం చెప్తారు? ఎందుకు వెళ్ళారు అనుకుంటున్నారు? రాష్ట్ర ప్రయోజనాలు అన్ని నెరవేరబోతున్నాయా? అమరావతికి 1,00,000 కోట్లు తెచ్చేస్తారా? పోలవరాన్ని 2.5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తానన్నారు. అంటే 2026 జూన్ జూలైకి అయిపోతుందా? సరే, పోలవరం విషయంలో దయించి డేట్లు చెప్పకండి సార్. వాళ్ళు చెప్పిందే చెప్పాను సార్. నేను నా డేట్లు కాదు, 2018లోనే 2018 జూన్ జూలై కల్లా గ్రావిటీ ద్వారా నీళ్ళు ఇస్తాం, రాసి పెట్టుకోండి మీ సాక్షి పేపర్లో అని చెప్పారు అసెంబ్లీలో. సరే సార్, ఇవన్నీ మనం ఇస్తారనేసి వెయిట్ చేసాం. మనందరం రాసుకోవడానికి వినడానికి కూర్చొని ఉంటాం. గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు అలాగే కంటిన్యూ అవుతుంది ఉంటుంది. ఏంటి ఇప్పుడు ఈ చంద్రబాబు ఎందుకు వెళ్ళారు అనుకుంటారా? రాష్ట్రానికి మంచి జరుగుతుంది అనుకుంటారా సార్? అక్కడ ఉన్నది చంద్రచూడ్ గారు బెంచ్ కాన్స్టిట్యూట్ అయ్యి ఉంది. ఈ మూమెంట్ 17A చక్రబంధం ఉంది. బెనర్జీ గారు చాలా పర్ఫెక్ట్ చెప్పారు. ఎవరు ఏం చెప్పినా కదా అక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు. మీరు అది మర్చిపోతే సరే సార్, ఇప్పుడు మీరు అది మర్చిపోతే ఎట్లా సార్? ఒకటి గుర్తుంచుకోండి, అదేదో ఒక సామెత ఉంటుంది, 1000 గుడ్లు తిన్న రాబందు గాలివాన. అలాగా ఉపద్రవం అన్నది ఎలా ఉంటుందో తెలియదు. మీరు ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారి కెరియర్లో ఆయనకి బెయిల్ దేని మీద ఉన్నారో, స్టేల్ దేని మీద ఉన్నాయో, ఈ గ్యాగ్ ఆర్డర్లు దేని మీద ఉన్నాయో ఎప్పుడైనా తెలుసా మీకు? తెలియదు. ఏవో ఒక్క నిమిషం, అది ఎప్పుడు మనకు చర్చనీయాంశమే కాలేదు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారి సీమ చెట్టుకుమన్నా మరి గలగల మన నదీ ప్రవాహం లాగా ఉంటూనే ఉండేది. వెసెస్ 57 రోజులు నిండి ఆయన జైల్లో ఉన్న మూమెంటు ఎవరు ఊహించుంటారు. కాలం ఎలా సమస్యను క్రియేట్ చేస్తుందంటే సార్, గోరుతో పోయి గొడ్డల దాకా తీసుకురాడు. ఇదే ఆరోగ్య పరిస్థితి పెద్ద ఆయనకి బాగోలేదని చెప్పి ఈ రోజు వాళ్ళు ఏ బెయిల్ మీద అయితే ఉన్నారో ఆ చెత్త 3 రోజులు బయటకు వచ్చిండ్రు. కానీ అనవసరమైన విషయాలకి పోయి 57 రోజులు పెద్ద ఆయన ఉండవలసి వచ్చింది. దాని విధిరాతలను ఎవరు తప్పించుకోలేరు సార్. సో ఇక్కడ మీకు ఈయన ఢిల్లీ టూర్ యొక్క ఆవశ్యకత అంటే పోలవరం జాతీయ హోదా. ఇప్పుడు ఎన్డీఏ కూటమిలో ఉన్నందుకు జాతీయ హోదాని తిరిగి సంతరించుకుంటారా, అయితే తిరిగి ట్రాన్స్ట్రైలాటి వ్యవస్థకి మళ్ళీ ఇస్తారా? అదే నేను చెప్తున్నాను. అట్లీస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్ టెండరింగ్ వేసి డబ్బులు మీకు మిగిల్చాం, పని చేయండి అని చూపించారు. కుదరలే, అలా 5 ఏళ్ళు వాళ్ళు పని చేయలే. అపవాదం వేసేది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. సో ఇప్పుడు ఈ అపవాదం నుంచి తప్పించుకోవడానికి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద మొత్తం బుల్డోస్ చేసేసి, ఎందుకంటే 72% ఆయనకి ఎట్టి తట్టడం మట్టే లేదు పోలవరం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీ వర్మ గారే చెప్పారు కదా, డయాఫ్రమ్ వాళ్ళు నాసిరకంగా కట్టి అది పోవడానికి ఆనాటి ప్రభుత్వం చేసిన పని ఇదంతా, దానివల్లే ఈ రోజు ఆలస్యమైందని ఆయన క్లియర్ గా చెప్పేశారు. ఆయనే చెప్పేశారు. ఇప్పుడు ఎప్పుడైతే అలా చెప్తున్నారో దాని పర్యవసానాలు ఏం జరుగుతున్నాయో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు తన్ను తాను ప్రొటెక్ట్ చేసుకుంటే ఒక ఇమేజ్ క్రియేషన్ అన్నది ఉన్నప్పుడు ఆ ఇమేజ్ క్రియేషన్లో ఏమవుతుందంటే ఇదంతా ఆయనే చేశాడు. కాబట్టి గత ప్రభుత్వం అంటే వాళ్ళ ప్రభుత్వం కాదు, ఈ ప్రభుత్వం మీద బురద జల్లుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద సర్వైవ్ అన్నమాట. ఇప్పుడు గజేంద్ర షెకావత్ గారికి రేపు పొద్దున్న పోలవరం నిధులు అంటే ఆనాటి 72% కంప్లీట్ అవ్వడానికి ఇచ్చిన డబ్బులు వెసెస్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్లో ఎంతెంత లోపాలు ఉన్నప్పుడు జాతీయ హోదా కలిగిన మేం చేయవలసిన పని మీరు చేసిన దానికి ఈ ఉపద్రవం వచ్చింది. సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ మాడ్యూలే కదా. మీరు పోలవరం రివర్స్ బోర్డుకి ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరుతాయా? ఆబ్వియస్గా నెరవేరు సార్. ఇప్పుడు ఆ రాష్ట్ర ప్రయోజనం నెరవేర్చే కార్యక్రమంలో 2 విషయాలు మీకు చెప్తున్నాను. రాజధాని నిర్మాణంలో ఆ రోజు 3,000 కోట్లు ఏదైతే ఇచ్చారో డ్రైనేజీలకి వాటికి తగలబెట్టారు. అక్కడ గుంటూరు మీరు గుంటూరు డ్రైనేజీలు కనుక తెలుగుదేశం చూస్తే ఆల్రెడీ పని అయిన దానికి మళ్ళీ ఎరగొట్టి కొత్త పనులు చేశారు. కేంద్ర ప్రభుత్వ నిధులు వచ్చాయి. సో ఇవన్నీ తెలిసిన ఉపద్రవాలు అందరికీ తెలుసు. ఎప్పుడైతే పర్ఫెక్ట్గా పనిచేయవలసిన దగ్గర ఆ పనులకు సంబంధించిన వాటిల్లో ఏవైతే నీళ్ళ నిలువలతోనూ బిల్డింగ్లు ఏమనంటే ఇవాళ ఇనుము తుప్పు పట్టొచ్చు, తాగునీతాలని బ్రహ్మాండంగా చెప్పారు ఆయన. అవన్నీ పాత చిత్రం. ఇప్పుడు మాయాబజార్ సినిమా ఎంతసేపు చాలా ఈజీగా చూపించవచ్చు. కానీ ఇప్పుడు అమరావతికి ఈ 10 years టెన్యూర్లో కౌలు అన్నది ఫస్ట్ 0 అయిపోయింది. ఇప్పుడు ఈయన ఫస్ట్ టాస్క్ ఏంటి సార్? ఫర్గెట్ అబౌట్ బిల్డింగ్ డెవలప్మెంట్స్. అమరావతి రైతులు ఎవరైతే ఇచ్చారో వాళ్ళకి 1000 గజాలు 200 గజాలు గబగబా చేసేవాళ్ళు కదా. అది మాట్లాడకుండా ఇది జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఫస్ట్ న్యాయం చేయాలి. అమరావతి ఉద్యమం దేనికి? మాకు న్యాయం చేయండి.
ఫస్ట్ వీళ్ళకి న్యాయం జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే కౌలు కూడా ఈ 10 సంవత్సరాల తర్వాత నుంచి లేదు. అవును. సో దానికి ఫస్ట్ ప్రాయోజిత కార్యక్రమం 200 గజాలు 1000 గజాలు డెవలప్ చేసి వాళ్ళకి ఫస్ట్ మల్లెపూల కాగితాల్లో పెట్టి అప్పచెప్పి తర్వాత ఆ ఉద్యమం చేస్తున్న వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్, వాళ్ళకి అది ఇది కాదు, శ్వేతపత్రం చేతిలో పెడితే సైలెంట్ అయిపోతారు. అదే చెప్తున్నాను సార్, ఇవాళ శ్వేతపత్రం చాలు మనకి. 200 గజాలు ఆ 1000 గజాలు డెవలప్ చేసి ఇది మీది. అది అవసరం లేదు సార్, శ్వేతపత్రం చాలు మాకు. సార్ మీరు నన్ను అనలిస్ట్ కింద పిలిచారు, ఏం జరగాలో నేను నేను అమరావతిలో ఉంటూ నేను వెయిట్ చేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాల దగ్గర నాకు అమరావతి భూములు ఇచ్చాను, నాకు డెవలప్ చేసినటువంటి ప్లాట్ ఇప్పటి వరకు ఇవ్వలేదు. కోర్టు చెప్పింది, హైకోర్టు చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారికి 3 నెలల్లో డెవలప్ చేసి ఇచ్చాయని. అంత సాధ్యం కాదని సుప్రీం కోర్టుకి వెళ్ళారు. కోర్టులో కేసు ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత విత్డ్రా చేసుకుంటారు, వెంటనే మాకు ప్లాట్లు ఇస్తారని అనుకున్నాం. కానీ శ్వేతపత్రం పెట్టారు మా చేతిలో, చాలు కదా ఇది. అది వాళ్ళు తెలుసుకోవాలి సార్. ఇప్పుడు శ్వేతపత్రం వేస్తే 200 గజాలు 1000 గజాలు కావాలా, లేదంటే పోలవరంకి సంబంధించిన విషయంలో గజేంద్ర షెకావత్కి బాబా పొరపాటుని ఈ విధంగా ఇప్పుడు చూడండి మేడిగడ్డ డ్యామ్ని ఉండి నిపుణులు వచ్చి చూస్తారు. ఇప్పుడు విదేశీ నిపుణులు వచ్చి వీళ్ళు చూస్తున్నారు, ఇక్కడ నిపుణులు వచ్చి వీళ్ళు తిరుగుతున్నారు. ఓవరాల్గా ఏంటంటే పని తప్ప బూమెరాంగ్ చేసే కార్యక్రమాలకు తెరలేపినప్పుడు సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ అనేది ఎవరి దగ్గర లేదు. రైట్. ఎందుకు సొల్యూషన్ ప్రాస్పెక్టివ్ అంటే ఆర్ఆర్ ప్యాకేజ్తో ముడిపడి ఉంది. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మీకు తెలుసో తెలీదు పోలవరం నిర్వాసితుల దగ్గర తుఫాన్ వచ్చిన తర్వాత ఆయన నిలబడి ఇది నా చేతిలో లేని పని, నా చేతిలో ఉంటే ఖచ్చితంగా చేసి ఉంది. ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన దగ్గర ఐ కెనాట్ డూ ఎనీథింగ్ అని చెప్పగలిగారు. ఇప్పుడు ఇదే వ్యక్తి ఆర్ఆర్ ప్యాకేజ్ తప్ప పోలవరం మీద గబగబా 4 ఏముంది సార్ ఇవి పెట్టి అది కట్టడం ఒక 5-6 వేల కోట్లకు మంది కాదనుకుంటే పని అయిపోతుంది. కానీ నిర్వాసితులది శ్రీశైలం నాగార్జున సాగర్ది ఈ రోజు దాకా దిక్కుదేవాలని లేదు. సో ఈ పనులకు సంబంధించిన అంశాలు తప్ప మిగిలిన ఏం మాట్లాడాలి? ఇప్పుడు ఉచిత బస్సు గురించి నరేంద్ర మోడీ గారు ఎలక్షన్స్లో ఇంటర్వ్యూ చూసారా? జాతీయ ప్రాజెక్ట్ అనే మెట్రోల దానికి హ్యూజ్ లాసెస్ అక్కర్ అవుతున్నాయి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు స్వయం ప్రతిపత్తితో వాళ్ళు తీసుకునే నిర్ణయాల వల్ల ఈ ఆర్టీసీకి ఫ్రీ బస్సు ఆడపిల్లల దగ్గర మెట్రో లాంటి వ్యవస్థకి డ్యామేజ్ జరుగుతుంది. ఇక్కడ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న అంశాల్లో అనవసరంగా ఎన్డీఏ డెసిషన్ విఘాతం కలిగిస్తూ తీసుకున్న డెసిషన్. రైట్. అమరావతిలో ఒక చిన్న సలహా ఇస్తున్నాను, సూచన ఇస్తున్నాను, లేకపోతే ఏదైనా అనుకోండి. మీకు 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ ఇవ్వాలని ఆ రోజు హైకోర్టు చెప్పింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇది సాధ్యం కాదని అన్నారు. సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. నిజానికి మీకు రాజకీయాలతో సంబంధం లేకుంటే, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేశారని మీరు భావిస్తుంటే, చంద్రబాబు నాయుడు గారే న్యాయం చేస్తారని మీరు భావిస్తుంటే, వెంటనే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి 3 నెలల్లో మాకు డెవలప్ చేసిన ప్లాట్స్ ఇవ్వాలని మీరు అడగాలి. అలా అడిగితేనే మీకు రాజకీయాలతో సంబంధం లేదని ఎవరైనా భావిస్తారు రాష్ట్ర ప్రజలందరూ. అలా అడగలేదంటే ఇది అన్యాయం అవుతుంది, రాజకీయాలతో ముడిపడినటువంటి ఉద్యమం అయిపోతుంది. మీకు న్యాయం జరగాలి. ఎవరైనా సరే అక్కడ అన్యాయం అయిపోయామని చెప్పుకునేటటువంటి ప్రతి రైతుకు కూడా న్యాయం జరగాలి. సో చంద్రబాబు నాయుడు గారు వస్తే న్యాయం జరుగుతుందని మీరు భావించారు కాబట్టి 3 నెలల్లో డెవలప్ చేసినటువంటి ప్లాట్స్ మాకు ఇవ్వాలి అని చంద్రబాబు నాయుడు గారిని కలిసి మీరు ఒక వినతి పత్రం ఇవ్వాలి. అలా ఇవ్వలేదంటే ఇది రాజకీయాలతో ముడిపడినటువంటి ఉద్యమంని రాష్ట్ర ప్రజలు భావించేటటువంటి ప్రమాదం ఉంది. అందుకే సలహా ఇస్తున్నాను. రైట్. మీరు చెప్పండి సార్, ఒక్కసారి నేను ఒక విజువల్ ప్లే చేస్తాను. ఒక ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు అనేటటువంటి ఎమ్మెల్యే చట్టాన్ని తన చేతిలోకి తీసుకుని కూల్చివేతలకి వెళ్ళడం. ఎవరైనా అక్రమంగా ఏదైనా భవనం కట్టారంటే అధికారులు, మున్సిపల్ అధికారులు ఎవరో వచ్చి నోటీసులు ఇస్తారు, దానికి వాళ్ళు రెస్పాండ్ అవుతారు. లేదంటే మేము తప్పు చేయలేదనుకుంటే కోర్టుకు వెళ్తారు. కోర్టు తీర్పు ఏ రకంగా వస్తే ఆ రకంగా అధికారులు వ్యవహరిస్తారు. ఇలా కాదని అధికారం మా చేతిలో ఉంది, ప్రభుత్వం మాదే కదా అని కూల్చివేతలకు బయలుదేరతారా సార్? ఈ విధంగా ఆ దృశ్యాలు చూడండి ఒకసారి. కూల్చివేతలకు ఒక ఎమ్మెల్యే బయలుదేరడం తన అనుచరులను తీసుకుని, బుల్డోజర్లు తీసుకొని, పొక్లైనర్లు తీసుకొని వెళ్ళి బిల్డింగులు కూల్చేయడం. అది ఎవరు? వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులు. ఈ రకంగా చేసేటటువంటి వ్యవస్థని ఎక్కడైనా ఎవరైనా చూసారా? నేను అందుకే అన్న మొదట్లోనే బీహార్ కూడా సిగ్గుతో తలదించుకుంటుంది అని. ఎస్, తప్పు జరుగుంటే చట్ట ప్రకారం వెళ్ళండి, మున్సిపల్ అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించండి. ఆ నోటీసులకు వాళ్ళు ఏం రెస్పాండ్ అవుతారో చూడండి. వాళ్ళు ఒకవేళ కోర్టుకు వెళ్తే కోర్టు ఏం చెబుతుందో చూడండి. అది కూడా రెస్పాండ్ కావడానికి 3 దశలు ఉంటాయి. ఈ 3 దశల్లోనూ కాలేదంటే అప్పుడు కూల్చివేతలకు వెళ్తారు. కానీ డైరెక్ట్గా బుల్డోజర్ ఎత్తుకొని ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయి కూల్చివేయడం అంటే, చంద్రబాబు నాయుడు గారు దీనికి కూడా స్పందించకపోతే ఏమనాలి? ఎస్, ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది సార్. ఏముంది ఎఫ్ఐఆర్ నమోదు అవ్వడం ఏముంది? అది పెద్ద విషయం ఉంది, కూల్చివేతలే జరిగిపోతుంటే. ఎస్ ప్లీజ్ సార్, ఏం చెప్తారు సార్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు? ఈశ్వర్ గారు, ఇది
నేను ఇది చంద్రబాబు నాయుడు గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశాడు, చంద్రబాబు నాయుడు గారు ఆగ్రహం పిలిపించారు, ఆయన పిలిచి మాట్లాడి ఇవన్నీ కూడా ఆయన అనుకూల మీడియాలో వస్తూ ఉంటాయి. నేను ఇప్పటికే మాట్లాడాను దీని గురించి. ఎఫ్ఐఆర్లు అనేటువంటివి కేవలము ప్రజలను మభ్యపెట్టడానికి, ప్రజలకు సంబంధించినటువంటి రాంగ్ సిగ్నల్ పోకుండా ఉండడానికి తప్ప ఈ ఎఫ్ఐఆర్లు ఏవి ఛార్జ్ షీట్లు ఫైల్ కావు. ఈ ఎఫ్ఐఆర్లు అన్నీ ఎంతమంది మీద అయితే ఎఫ్ఐఆర్లు వేశారు, మీరు ఒకసారి మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకున్నా అవన్నీ రెఫర్ అయ్యేటువంటి ఎఫ్ఐఆర్లే తప్ప ఒక్కటి కూడా ఛార్జ్ షీట్ చేసి వీళ్ళ కోర్టు వరకు చట్ట ప్రకారం వీళ్ళని శిక్షిస్తారనేటువంటి దాని మీద ఏమాత్రం అనుమానం లేదు, ఆ నమ్మకం ఎవరికి లేదు. అయితే నేను మొదట్లో మాట్లాడినట్టుగానే మీరు ఎటువంటి స్టాండర్డ్ సెట్ చేస్తున్నారు? ఎమ్మెల్యేలు నేరుగా వెళ్ళి ఇళ్ల మీదకి మిషన్ తీసుకువెళ్ళి ఇప్పటివరకు ఏంటి, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు నేరుగా జేసీబీలు ప్రొక్లైన్లు తీసుకెళ్లి అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆ మదంతో అహంకారంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూల్చివేశారు. అధికారులు నామమాత్రంగా మొక్కుబడిగా ఊరేగింపు ఉత్సవ విగ్రహాలాగా మారిపోయారు అధికారులు. జిల్లాలో కలెక్టర్ గారి దగ్గరికి చెప్పినా, ఎస్పీ దగ్గరికి చెప్పినా ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, మేమందరం వెళ్ళాం, నెల్లూరు జిల్లాలో ఎస్పీ గారిని కలిసాం. ఎస్పీ గారు చెప్పాడు, అక్కడ ఉన్నటువంటి సిఐ చెప్పాడు, మా దగ్గర 41A నోటీసులు తీసుకోవడానికి మేము తీసుకోమంటున్నారండి తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు. అవును, నువ్వేం చేస్తావు అని అంటే ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే, ప్రయత్నం చేస్తున్నాను సార్. ఆయన ఇంటికి వెళ్ళి ఇవ్వడానికి ఏం చెప్పాడు, ఇంటికి వెళ్ళి బతిమిలాడి, అయ్యా బాబు నువ్వు నోటీస్ తీసుకో చాలు, ఎందుకంటే ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి నోటీస్ తీసుకుంటే అక్కడికి నా అరెస్ట్ ప్రాసెస్ పూర్తి అయినట్టుంటుందని చెప్పి బతిమలాడుతున్నాము అని చెప్పాడు. అటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయం జరుగుతుంది అనేటువంటిది మనం ఎవరం కూడా ఊహించలేం. కాకపోతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా ఇవన్నీ కూడా మరలా ఏదో ఒక రోజు ఏదైతే ఈ రోజు ఆయన ఏ విత్తు నాటితే ఆ ఫలమే వస్తుందని చెప్పాడో ఇవన్నీ కూడా ఈ రోజు తాగిపోవు. ఇవన్నీ రాసి పెట్టుకుని జనాలు రేపు అంతకంత గుణపాఠం చెప్పేటువంటి పరిస్థితి ఇది వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల పైన చూడలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తల మీద దాడులు, లేకపోతే హత్యలు, లేకపోతే వైఎస్ఆర్సీపీకి ఓటేసినటువంటి బలహీన వర్గాల పైన, వాళ్ళ ఇళ్లపైన దాడులు, ఈ కోణం అంతా ఒకటి. కానీ ఉద్యోగుల్ని దుర్భాషలాడుతున్నారు మంత్రులు. స్పీకర్గా మొన్న పదవి తీసుకున్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు ఏం మాట్లాడారో మనం విన్నాం. ఇంకా ఎంతవరకు వెళ్ళిపోయారంటే, మంత్రి గారి భార్య గారే, సతీమణి గారే పోలీసులను దూషించడం, దౌర్జన్యం చేయడం, వాళ్ళ మీద గట్టిగా మాట్లాడడం, వాళ్ళకేదో ఆర్డర్లు పాస్ చేయడం నడి రోడ్డు పైన బహిరంగంగా. చూడండి సార్, పోలీస్ అధికారి ఈ ఉద్యోగుల పరిస్థితి ఏంటి, ఈ పోలీసుల పరిస్థితి ఏంటి? ఇంత బహిరంగంగా దూషణల, ఇన్ని అవమానాల. ఉద్యోగులు రాష్ట్ర స్థాయిలో కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ కొంతమంది ఎవరన్నా పాత పరిచయాలతో ఉన్నటువంటి ఉద్యోగులు కంటికి కడివడి ఏడ్చేటువంటి పరిస్థితి. ఏమంటున్నారంటే, సార్ చాలా జాగ్రత్తగా వాట్సాప్ కాల్స్ చేస్తున్నారు, ఆ వాట్సాప్ కాల్స్ లో ఆ భాష వాడేటువంటి పదాలు వినలేకుండా ఉన్నాం. ఎప్పుడు కూడా ఒక మామూలుగా అంటే దే ఆర్ యూజింగ్ ఆల్ పాసిబుల్ అబ్యూజివ్ వర్డ్స్ అంటున్నారు. అంటే ఇంకా మామూలుగా ఎంత మేర తిట్టగలడో అంత మేర తిడుతున్నారండి మాకు ఫోన్ చేసి. అసలు మేము ఏదన్నా చెప్దామన్నా వినిపించుకునేటువంటి పరిస్థితి లేదు అని చెప్పి. కాబట్టి ఉద్యోగుల మీద కాదు, కింద స్థాయి ఉద్యోగుల మీద కాదు, అధికారుల మీద, జిల్లా స్థాయి అధికారుల మీదనే ఈరోజు దాడులు చేసి జిల్లా స్థాయి అధికారులను దూషించేటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో ఏదో షరామామూల్లాగా మారిపోయాయి. వీటికి సంబంధించి ఇంకొక చిన్న విషయం ఇందాక ప్రసాద్ గారు చెప్పినప్పుడు నాకు నవ్వు వచ్చింది. మన మీద దాడి జరుగుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరుగుతుంటే చంద్రబాబు అనుకూల మీడియా మాత్రం తెలుగుదేశం పార్టీ మీద దాడులు జరుగుతున్నాయని రాస్తుంటే నాకు నిజంగా ఆ పేపర్ చదివే ముందే అట్ట పక్కన పెట్టాలనిపిస్తుంది తప్ప, అంటే దుష్ప్రచారం, బురద చల్లడం అనేటువంటిది కొనసాగడం ఏ విధంగా జరుగుతుంది, ప్రజలు వీటిని చూసి ఏసడించుకుంటారా అనేటువంటిది కూడా లేకుండా ప్రవర్తించేటువంటి పరిస్థితి ఏర్పడింది. రైట్, థ్యాంక్ యూ సార్. కాకాని గోవర్ధన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. కేఎస్ ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్. ఇది వాటి చర్చా కార్యక్రమం చూస్తూనే ఉండండి సాక్షి టీవీ.